ఇండియా మరియు రష్యా సంయుక్తంగా తయారీ చేస్తున్న బ్రహ్మోస్ మిసైల్ రష్యన్ సైన్యానికి సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా ముఖ్యంగా రక్షణ రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి. బ్రహ్మోస్ అనేది భారత్ లోని డిఆర్డిఓ మరియు రష్యాలోని ఎన్పిఓఎం సంస్థల భాగస్వామ్యంతో తయారైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. ఇప్పటి వరకు ఈ మిసైల్స్ ప్రధానంగా భారత సాయుధ దళాల అవసరాల కోసం, ఆపై కొన్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేయడం కోసం వాడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆయుధ నిల్వలను వేగంగా ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో తన భాగస్వామ్యంతో తయారైన బ్రహ్మోస్ మిసైళ్లను రష్యా తన సైనిక దళాల కోసం భారత్ నుంచి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ రష్యా మిసైల్ నేరుగా సరఫరా చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే రష్యాపై ఉన్న పశ్చిమ దేశాల ఆంక్షల దృష్ట్యా ఇలాంటి రక్షణ ఉత్పత్తుల సరఫరా భారత్ పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతుంది. భారతీయ నావికాదళం మరియు వాయుసేన కోసం బ్రహ్మోస్ మిసైల్ తయారీకి ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. సొంత అవసరాలకి ఇది సరిపోవడం లేదనే పరిస్థితి ఉంది. బ్రహ్మోస్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. సాంకేతికంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కాబట్టి ఈ మిసైల్స్ వాడకం కొనుగోలుపై రష్యాకు ప్రత్యేక హక్కులు ఉండవచ్చు. ప్రస్తుత సమాచారం ప్రకారం రష్యా బ్రహ్మోస్ మిసైల్స్ కొనుగోలు చేస్తుందంటేనే దానికి అత్యంత అధికారిక ధృవీకరణ లేదు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ సాంకేతికతలో రష్యా స్వయంగా భాగస్వామి కాబట్టి వారు భారత్ నుంచి కొనుగోలు చేయడం కంటే వారి సొంత దేశంలో తయారు చేసుకోవడం సులభం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకు భారత ఆయుధాల సరఫరా లేదని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. భారత బ్రహ్మోస్ ను ఫిలిప్పీన్స్ వంటి మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ రష్యా వంటి యుద్ధంలో ఉన్న దేశానికి ఎగుమతులు చేయడం వల్ల భారత్ తన అంతర్జాతీయ ప్రతిష్టను మరియు భౌగోళిక రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో మరియు మరికొన్ని అనాధికార వర్గాల్లో వస్తున్న ఈ వార్తలు బహుశా భారత రష్యా రక్షణ భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో చెప్పడానికి చేసే ప్రచారం కావచ్చు. అయితే వాస్తవానికి భారత్ నుండి రష్యా సైన్యానికి బ్రహ్మోస్ మిసైల్ సరఫరా జరుగుతుందనడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు.